ఆటలు వేరు, రాజకీయాలు వేరు, దేశభక్తి కూడా వేరు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ మూడింటికి లింక్ ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సమయంలో ఇది ప్రూవ్ అవుతుంది. మరోసారి అదే నిజమని తేలింది. 2025లో జరగనున్న ఆసియా కప్పై ప్రస్తుతం అందరి చూపు పడింది. ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్ విడుదలైన తర్వాత రచ్చ మొదలైంది. టోర్నీలో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న మ్యాచ్ జరగనుంది. ఇటు ఏప్రిల్ 22న జరిగిన పుల్వామా ఉగ్రదాడి, ఆ తర్వాత ఇరువైపులా జరిగిన సైనిక చర్యల కారణంగా ఇండియా పాక్ మధ్య మ్యాచ్ ఉండదని చాలామంది భావించారు. ఇలా ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ను షెడ్యూల్ చేయడంపై రెండు దేశాల క్రికెట్ బోర్డులతో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో చాలా ఏళ్లుగా పాకిస్తాన్తో ద్వైపాక్షిక టోర్నీల్లో భారత్ ఆడడం లేదు. కొంతకాలంగా ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి మల్టీనేషనల్ టోర్నీలోనే పాకిస్తాన్తో తలపడుతోంది. లెజెండ్స్ టోర్నీ లీగ్ మ్యాచ్ తరహాలోనే ఆసియా కప్లోనూ పాకిస్తాన్తో మ్యాచ్లను భారత్ బహిష్కరిస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ భారత్ ఆడకూడదని నిర్ణయిస్తే దానివల్ల పాకిస్తాన్కి లబ్ధి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆసియా కప్లో పాకిస్తాన్తో మ్యాచ్లో భారత్ ఆడి గెలిస్తేనే బాగుంటుందని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. మరికొందరు మాత్రం అసలు పాక్తో మ్యాచ్ ఆడకూడదని చెప్తున్నారు. లెజెండ్స్ లీగ్లో ఇప్పటికే భారత్ పాక్పై సెమీస్ మ్యాచ్ను బాయ్కాట్ చేసింది. ఇది కూడా తీవ్ర రచ్చకు దారితీసింది. ఒకప్పుడు ఫ్రెండ్స్గా ఉన్న పాక్ ఇండియా క్రికెటర్స్ ఒక్కసారిగా శత్రువులుగా ఎలా మారిపోయారని అంతర్జాతీయ మీడియా ప్రశ్నిస్తోంది. నిజానికి లెజెండ్స్ లీగ్లో ఆడుతున్న యువరాజ్తో పాటు ఇతర క్రికెటర్స్కు కూడా పాక్ ఆటగాళ్లతో మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఇప్పుడు మాత్రం పాక్తో ఆడకూడదని నిర్ణయించుకున్నారు. పాక్ జట్టుకు ఆడుతున్న షాహిద్ అఫ్రిది గతంలో పలుమార్లు ఇండియాపై, కాశ్మీర్పై కామెంట్స్ చేయడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ మాత్రం షెడ్యూల్ను న్యాయంగానే చేస్తామని భావిస్తోంది. ఎందుకంటే ఇది రెండు జట్ల మధ్య సిరీస్ కాదు, మల్టీనేషనల్ టోర్నీ. భారత్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగితే పాకిస్తాన్కు వాకోవర్ లభిస్తుంది. అది సరైన ఫలితం కాదు. ఈ మ్యాచ్ను రద్దు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆసియా కప్ను ఐసీసీ కాదు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. ఇటు భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రిగా ఉన్న మనోజ్ తివారీ ఈ మ్యాచ్ నిర్వహణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు గతంలో పాక్పై మ్యాచ్లను అడ్డొద్దని చెప్పిన గౌతమ్ గంభీర్ ఇప్పుడు టీమిండియాకు హెడ్ కోచ్గా ఉన్నారు. మరి ఆయన ఏం నిర్ణయించుకుంటారో తెలీదు. ఎందుకంటే గంభీర్కు వీర దేశభక్తుడి ఇమేజ్ ఉంది. అలాంటి ఇమేజ్ ఉన్న గంభీర్ ఈ టైంలో పాక్పై మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకుంటే అతను తీవ్ర విమర్శలు ఫేస్ చేయడం పక్కా. మరి చూడాలి, ఇండియా పాక్ మ్యాచ్ జరుగుతుందో లేదో అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.